నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. ఈ వీడియో అందరూ పూర్తిగా వినండి, ఇతరులకు షేర్ చేయండి. ఇక నేరుగా విషయంలో వెళ్తే మీకు వెనుక ఒక షెడ్ కనిపిస్తుంది. ఈ షెడ్ ఎక్కడ ఉందంటే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో ఉంది ఈ షెడ్. ఎగ్జాక్ట్లీ మధుర హాస్పిటల్ పక్కనే ఈ షెడ్ ఉంది. ఈ షెడ్ అక్రమ నిర్మాణం నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఇది ఒర్రె మీద కట్టిన షెడ్. అంటే దాదాపు ఒక 20-30 సంవత్సరాల క్రితం ఈ షెడ్ ఉన్న ప్రాంతంలో ఒక పెద్ద కాలువ ఉండేది. మెల్లమెల్లగా కాలువను మొత్తం మాయం చేసిండు. ఈ ఒక్క షెడ్ మాత్రమే కాదు, కాగజ్ నగర్లో కబ్జా కోరులు విపరీతంగా ఉన్నారు. అసైన్ ల్యాండ్ని పట్ట చేసుకున్న ఘనులు, దొంగలు, దుర్మార్గులు కాగజ్ నగర్లో ఉన్నారు. ఆ విషయం మళ్ళీ త్వరలో మాట్లాడదాం. కానీ ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడే సబ్జెక్ట్ ఏంటంటే ఈ షెడ్ ఎవరిది, మరి షెడ్ అక్రమంగా నిర్మిస్తుంటే మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఏం చేస్తాను, నాలా కబ్జాకు గురైతే అధికారులు ఏం చేస్తాను, రెవెన్యూ అధికారులు ఏం చేస్తాను? ఒకటే దీనికి సమాధానం. ఆయన పెద్ద వ్యక్తి అట, పెద్ద వ్యాపారవేత్త అట, అందరినీ కొనేస్తాడట, పైసలు ఇస్తాడట, ఎవరికి ఇవ్వాల్సిన డబ్బు వాళ్ళకి ఇస్తాడట, సెటిల్మెంట్ చేస్తాడట అని ఒక పబ్లిక్ టాక్ ఉంది. ఒకటే చెప్తున్నా, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ఎవరైనా నాకు ఒకటే, ఏ అధికారికి భయపడం మేము. ఎందుకంటే నిజాయితీగా, నిస్వార్థంగా, అమ్ముడు పోకుండా ప్రశ్నిస్తున్నా కాబట్టి ఖచ్చితంగా అధికారులారా ఇదే నిజాయితీతో మీరు ఏం చేయాలి, వెంటనే ఒక బుల్డోజర్ను రంగంలో దించి సీజ్ చేయాలి, కూలగొట్టాలి. సీజ్ చేయడం కాదు, కూలగొట్టాలి. మీకు బుల్డోజర్ లేదా, పొక్లింగ్ వస్తలేదా అంటే ఇక నాకు చెప్పండి, నేను డబ్బులు పంపిస్తా. ఒక బుల్డోజర్ని రెంట్కి తీసుకురండి, దాన్ని మొత్తం కూలగొట్టండి. నేను తమాషాలా, నాటకాలా? రాజకీయ నాయకులను నేను భయపడా కాబట్టి బరాబర్ ప్రశ్నిస్తా. ఇది అధికార పార్టీ ఎమ్మెల్సీ దండ విఠల్ గారు అనుచరుడాట. ఇక చూపిస్తా మీకు, కట్టింది ఎవరు, కట్టిన ఘనుడు ఎవరో చూపిస్తా. ఇగో ఈయనెవరు, మన దండ విఠల్ ఎమ్మెల్సీ. ఈయన ఓనర్. ఇక చూసుకో, కండవ కప్పుకో, ఒక శాల్వ వేసుకొని ఫోటో దిగేసి కబ్జాలు చేసుకో, అంతే. ఎన్ని కబ్జాలను చేసుకోవచ్చు. అధికార పార్టీ నాయకుల సపోర్టు సరిపోతుంది. ఏమైనా ఎవరన్నా వార్తలు రాస్తే, ఎవరన్నా చదివితే పోలీసులకు ఫోన్ చేయడం ఏ అని చెప్పడం, రెవెన్యూ అధికారులకు ఫోన్ చేయడం ఏ అని చెప్పడం, కలెక్టర్లకు ఫోన్ చేయడం ఏ మావిడే చెప్పడం. ఇక గిట్లా ఉంటే ఇక ఎందుకు కబ్జాలు పెరగవు సిరిపూర్ నియోజకవర్గంలో? ఇది ఎక్కడో మూలకు లేదు. ఏదో దయగా మండల చివరను, బెజ్జూరు మండల గూడెం శివారును, ఆ చింతల మానిపల్లి తుమ్మిడేటి పక్కన లేదు ఇది. ఈ షెడ్ ఎక్కడుంది? ఇది ఎగ్జాక్ట్లీ మనం కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ నుండి కాగజ్ నగర్ వస్తుంటే మెయిన్ ఎంట్రన్స్లో మధుర హాస్పిటల్ పక్కన 30-40 సంవత్సరాల క్రితం ఒక నాల ఉండేది. దాన్ని మెల్లమెల్లగా మొత్తం మాయం చేసిండు. మాయం చేసిన తర్వాత ఇగో గిది కట్టిండు. చూరన్న, మీరు చెప్పేది అబద్ధమని నన్ను అంటే ఇగో ఇదే వేదికగా నేను అబద్ధం చెప్పాను, నన్ను క్షమించండి అని ఒక వీడియో చేస్తా. ఎప్పుడు మీరు నిరూపిస్తే. మరి అట్లా చేస్తారు, మీరు చేయండి, దమ్ముంటే మీరు నిరూపించండి. ఈ స్థలం నిజంగా ఎక్కడుంది ఏందనేది పేపర్లో కూడా వచ్చింది మిత్రులారా. నేను పేపర్ చదువుతా. మరి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అండ ఉన్నది కాబట్టి ఆయన రెచ్చిపోతాడనే విషయం కూడా చాలామంది అంటారు. ఇదిగోండి, నమస్తే తెలంగాణ వచ్చింది. వరద ఒర్రెలో అక్రమ నిర్మాణం. ఇదేంది? వరద ఒర్రెలో అక్రమ నిర్మాణం. కాగజ్ నగర్ జూలై 2న వచ్చింది ఇది. ఓకేనా? ఎప్పుడో వచ్చింది జూలై 2న. అయినా కూడా ఇప్పటికీ అక్రమ నిర్మాణం జరుగుతుంది. అంటే 1 year అయింది. 1 year అయినా కూడా ఈ అక్రమ నిర్మాణం పైన కనీసం అధికారులు నోటీసు పంపించట్లే. ఏదో నామమాత్రంగా పంపిస్తాను తప్ప అది అక్రమ నిర్మాణం అయిపోయింది, నాలా కబ్జా గురైంది. వరద ఒర్రెని మొత్తం కబ్జా చేసి పైన దర్జాగా బిజినెస్ ప్రారంభించిండు. అధికారులు ఏమంటారంటే ఇప్పుడు ఏం చేస్తలేరు. ఇక చూడండి, పట్టణంలోని పాత చెక్ పోస్ట్ సమీపంలో గల బోరిగాం గ్రామ పంచాయతీ పరిధి వరద ఒర్రె ఆక్రమించుకొని నిర్మాణం చేపడుతున్న అధికారులు కన్నెత్తి చూడడం లేదని స్థానికుల నుంచి తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. బోరిగాం శివారుని సర్వే నెంబర్ 144/1లో పట్టణానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారి ప్రధాన రోడ్డు పక్కన ఏకంగా వరద ఒర్రెలో నిర్మాణం చేపడుతున్నారు. ఈ విషయంపై ఎంపీడీఓ ప్రసాద్ను వివరణ కోరగా నిర్మాణం సక్రమంగానే కొనసాగుతుందని, ఇరిగేషన్ శాఖ అధికారులు ఎన్ఓసి ఇచ్చారని సమాధానం చెప్పారు. ఎన్ఓసి ఎందుకు రాదు? బరాబర్ ఎన్ఓసి వస్తుంది. ఎందుకు రాదు? పైసలు ఇస్తే ఎన్ఓసి వస్తుంది.
అమ్ముడు పోతే ఎన్ఏసీలు వస్తాయి. అంతే కదా! అమ్ముడు పోకుండా ఎన్ఏసీలు రావు. పైసలు ఇవ్వకుండా ఎన్ఓసీలు రావు. అరే! లావణ్య పట్టాలని భూముల్ని కూడా కబ్జా చేసిన కుంభకర్ణులు అక్కడ ఉన్నారు కాగజ్ నగర్‌ల. ఎట్లా పట్టా అయింది? పట్టా కాకూడదు కానీ ఎట్లా పట్టా అయింది? డబ్బులిస్తే పట్టాలైతాయి. ఆయన ఏమంటారు చూడండి సమాధానం. ప్రసాద్‌ని వివరణ కొరగా నిర్మాణం సక్రమంగానే కొనసాగుతుందని ఇరిగేషన్ శాఖ అధికారులు ఎన్ఓసీ ఇచ్చారని సమాధానం చెప్పారు. ఇరిగేషన్ డీఈ తిరుపతిని సంప్రదించగా వరద నాలా పరిధి సుమారు 9 మీటర్లు పైచిలుకుందని, బఫర్ జోన్లోని 2 మీటర్లు, ఇన్స్పెక్షన్ కోసం 4 మీటర్ల స్థలం వదిలి నిర్మాణం చేపట్టేందుకు ఎన్ఓసీ అనుమతులు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఆ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా ఏకంగా నాలాలో సదారు వ్యాపారి నిర్మాణం చేపడుతున్నారని స్థానికులు అంటున్నారు. నాలాలో నిర్మాణం చేపట్టవద్దని ఇరిగేషన్ అధికారులు వ్యాపారికి నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. అవి నోటీసులు ఇచ్చిందట ఇరిగేషన్ అధికారులు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకుని ఒర్రే కాపాడని 2025 ఎగ్జాక్ట్లీ జూలై 3వ తేదీన ఇది పబ్లిష్ అయింది వార్త. మరి అప్పటి నుంచి ఇప్పటికి మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లే, ఎందుకు అధికారులు విఫలమయ్యారనే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నా. అధికారులారా ఒకటే అండి, మీకు బుల్డోజర్ రంగంలో దించండి, దాని రెంట్ నేను భరిస్తా, వెళ్ళి కూలగొట్టండి, ఒక మంచి నాలాని కాపాడండి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నాడు సీఎం కుర్చీలో కూర్చున్నప్పుడు? అక్రమ నిర్మాణాలు సహించేది లేదు, అక్రమాలు చేస్తే ఊరుకునేలేదు, ఎవరైనా వదిలిపెట్టాం, చట్టం ముందు అందరూ సమానం అని చెప్పిన కదా. మరి ఏంది చట్టం ఇట్లా ఉన్నది? చట్టం మీకెందుకు ఇట్లా ఉపయోగపడుతుంది? అధికార పార్టీ ఎమ్మెల్యే దండవిటల్ గారు ఇదేనా మీ కబ్జా పురాణం? తమాషాలు ఎందుకు చేస్తాను మీరు? కాగజ్ నగర్ను ఏం చేద్దామని వచ్చావు? అరే కాంగ్రెస్ పార్టీ ఉండవు, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని మేము ఎత్తి చూపితే మాకు బెదిరింపు కావాల్సి మళ్ళా ఏం తమాషాలు? ఇది అర్థం కాదు. దీన్ని ఏం చేయాలి? వెంటనే డిమార్షన్ చేయాలి. ఎవరు బుల్డోజర్ పంపిస్తారు? సూరన్న పంపిస్తాడు. ఎవరు రెంట్ భరిస్తారు? సూరన్న భరిస్తాడు. దాన్ని కూలగొట్టండి దమ్ముంటే, కూలగొట్టండి మీరు. అంటే బిజినెస్ వ్యాపారవేత్తలకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం, బలిసినలకు ఒక న్యాయం, బలహీనలకు ఒక న్యాయం, అంతే కదా. ఇవి ఎన్నో వచ్చి చూపిస్తాను మీకు, దీన్ని ఎన్నో చూపిస్తాను అండి. నేను ఎవిడెన్స్ లేకుండా ఏం మాట్లాడ మిత్రులారా, విత్ ఎవిడెన్సే నేను మాట్లాడతా. మీరు గమనించండి, విత్ ఎవిడెన్సే, వితౌట్ ఎవిడెన్స్ నేను మాట్లాడా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అక్కడ ఏమి ఇచ్చిందో ఒకసారి మీరు చూడండి మిత్రులారా. సూరాన్ని ఇచ్చింది కాదు, ఎర్రన్ని ఇచ్చింది కాదు, వీరాన్ని ఇచ్చింది కాదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దానికి ఏమి ఇచ్చింది ఇక్కడ క్లియర్ ఉంటుంది. నేను చదివి వినిపిస్తా. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇరిగేషన్ క్యాట్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ శ్రీ ప్రభాకర్ బీటెక్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఆట ఇరిగేషన్ డివిజన్ నెంబర్ 3 కాగజ్ నగర్ టు స్వప్న వెంకటరమణ, తన పేరట శ్రీ వెంకటరమణ రాజేశం 1-3-303 సుభాష్ రోడ్ కాగజ్ నగర్ అని ఇచ్చింది. వాళ్ళకి ఇచ్చిన లెటర్ ఇది. సబ్జెక్ట్ and SCAD irrigation division number 3 Kagaz Nagar NOC issued by survey number 144/1 of Borigam Sivar within limits of Kagaz Nagar village mandal Kumarami Masibad district regarding reference municipal administration development పంపించారు వాళ్ళు. అదే విధంగా ఎవరికో పంపించారు వాళ్ళు. Based on the application received by reference third seated above, I have visited survey number 144/1 with an extent 3025 square yards by 2529.20 square meters of Borigam Sivar within the limits of Kagaz Nagar village mandal along with the deputy executive engineering irrigation subdivision number Asibad of irrigation division number 3 Kagaz Nagar and assistant executive engineer irrigation subdivision number 1 Kagaz Nagar. As per the documents submitted to the office, now the land open plot jointly belongs to SMT Sapna, wife of Venkat Ramana and K Venkat Ramana son of Rajesham. ఆయన హౌస్ నెంబర్ ఉంది సుభాష్ రోడ్ కాగజ్ నగర్. ఏమంటారు ఇక్కడ? అండ్ ఇట్ ఇస్ ఫౌండ్ దట్ ద లోకల్ స్ట్రీమ్స్ కమింగ్ ద క్యాచ్మెంట్ ఆఫ్ రన్నింగ్ టువర్డ్స్ సౌత్ సైడ్ ఆఫ్ ద ప్రపోజ్డ్ సైట్ అండ్ డ్యూ టు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఇట్ ఈస్ డిసైడెడ్ టు ద రన్ ద D25 distributory through the above natural stream by reference second seated. Hence is instructed to do not disturbing the stream properties and there is an extended PW road Kagaz Nagar to Manchiral towards east side of the site. Further, as observed and as catchment area of the stream, that natural stream with at the side is less than 10 meters. Hence, it is instructed to maintain inspection path of 4 meters and the buffer zone of meters the natural boundary of the streams. Okay, as shown the map which is running towards south of the said side. Based on the above, the said site is feasible for nala conversion layout construction based on the below said condition అని ఇచ్చిందట.
The inspection of path 4 meters and non-inspection path 2 meters and buffer zone and 2 meters beyond inspection path should be maintained all along natural boundary of the stream. Proper setback shall be kept for exception of side drains if any to the exiting PW road. Safe bearing capacity of solid should be tested and verified before construction of any building structure. The same report should be submitted to the office before construction of any building structure. If any construction are made, sufficient opening should be provided in the compound wall for free flow catchment through the application land into the stream nala. The application is strictly instructed not to dump any garbage or waste into the stream during after construction of building structure. The application should follow GO 168 date 7/4/2012 Municipal Administration and Urban Development Department during construction of any structure. Any violation of the above condition, then the NOC is labeled cancellation by the authorities of the Irrigation Department permission of layouts constructions. Without any prior notice, no compensation for land, any structure will be paid. The Irrigation Department any reason అంటే ఇది క్లియర్గా వాళ్ళు ఇగో మ్యాప్ ఇక్కడ ఉంటుంది చూడండి. ఇది మ్యాప్ ఇట్లారా, ఇగో ఇది మ్యాప్ గిట్లా ఉంటుంది. ఇది మొత్తం నాలనే, ఇదేంది ఇది మొత్తం నాలనే, ఇది చూడండి ఇదేంది నాల ఇట్లా వెళ్తుంది. నాల అనేది ఇప్పుడు అక్కడ మొత్తం కబ్జా గురైంది. నాల మీద కూడా కబ్జా, నాల మొత్తం పూడ్చిపడేసిండ్రు. 30-40 సంవత్సరాల క్రితం కాగజ్ నగర్లో ఎవరన్నా ఇక్కడ నాల ఉండేనా, ఉండమని చెప్తారు. పెద్ద మనుషులను అడగండి, ముసలోళ్ళని అడగండి, మహిళలను అడగండి, నాల ఉండే అని చెప్తారు వాళ్ళు. మెల్లమెల్ల నాల లేకుండా అయింది. దాదాపు ఆ వెంకటరమణ అనే వ్యక్తికి నేను ఎన్నోసార్లు అంటే ఒకసారి కాల్ చేసినప్పుడు ఏం కబ్జా చేస్తే చూడడం నిజాయితీ కడతామని చెప్తాను. మరి నిజాయితీ కడితే ఎందుకు పేపర్లో వచ్చింది? ఎట్లా షెడ్ నిర్మించి ఆ షెడ్కి పర్మిషన్ ఉందా మీకు? షెడ్ పర్మిషన్ చూపించండి. కంపెనీ పర్మిషన్ కాదు, షెడ్కి పర్మిషన్ చూపించండి మీరు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ కాలువ పక్కన లేదని మీరు రుజువుపరచండి. ఇవి 2 రుజువుపరిచి మీ డాక్యుమెంట్ తీసుకొని సూర్యన టీవీకి రండి. నేను చెప్పింది అబద్ధం అయితే మిమ్మల్ని పక్కన పెట్టుకొని నేను నిజంగా సూరణ నేను చెప్పింది అబద్ధం అని చెప్తా. అదే నిజం అనిపిస్తే బుల్డోజర్ రంగాలను దించుతాం, ఆ ప్రదేశంలో వస్తాం, బరాబర్ కూలగొడతాం. ఎమ్మెల్సీ దండవిటలు గారు దయచేసి మీరు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి. జర యువకులు బీసీ నినాదం పేరుట మంచిగా జనాల్లో వెళ్ళి ప్రచారం చేస్తాను. అదే ఉండండి. ఎందుకు ఈ కబ్జాల్లో మీకెందుకు? అంటే మీతో ఫోటో దిగితే అయిపోయిందా? మీతో ఫోటో దిగి ఇక ఏం చేసినా కబ్జాలు చేసుకోవచ్చు. అట్లా నేను కూడా రేపు వచ్చి మీతో ఫోటో దిగుతా. ఒక గవర్నమెంట్ స్థలం కబ్జా చేసుకోవాలి మరి చెప్పు. మరి దండవిటలు అంటతో సూరణ కబ్జా చేసుకోవాలి మరి చెప్పు. మరి చేసుకుంటే చేసుకుంటాం. ఏం లొల్లి పని నాకెందుకు? నేను తమాషా నాటకాల దండవిటల్ ఏంటి? ఎందుకు వచ్చినా సిరిపూర్కి? కబ్జాల కోసమా? కబ్జాన్ని ప్రేరేపించినాడుగా నీ వల్ల ఆగమైతే సిరిపూర్ మొత్తం.